నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు సనాతన ధర్మం ఆధునిక విద్య అనే సనాతన గోష్ఠి కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా స్వాగతం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ఆంధ్రప్రభ ఎప్పుడూ కూడా సనాతన ధర్మానికి వీలైనంత వరకు తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. అయితే 1938వ సంవత్సరంలో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ను స్టార్ట్ చేయడం జరిగింది. మొదలు పెట్టినప్పటి నుండి కూడా ఏ సంవత్సరం అయితే మొదలు పెట్టారో అప్పటి నుండి ఎటువంటి విలువలనైతే ఫాలో అవుతూ వస్తుందో అదే విలువల్ని ఇప్పటికీ కూడా ఫాలో అవుతూనే ఉంది. అయితే గత సంవత్సరం నుండి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్తో పాటుగా డిజిటల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టడం జరిగింది. అయితే అందులో ఇప్పుడు మనకి ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ డిజిటల్ ఇలా దాదాపు 5 ఛానల్స్ వరకు ఉన్నాయి. అన్ని ఛానల్స్తో కూడా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఎటువంటి విలువలనైతే ఫాలో అవుతూ వస్తున్నామో అదే విలువలను అదే విధంగా వార్తలను ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి సంబంధించి ఈరోజు సనాతన ధర్మం ఆధునిక విద్య సనాతన గోష్ఠి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చేటప్పటికి భారతదేశం ఈ పేరు వింటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. దేశభక్తితో ఎంతో చక్కటి అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. భారతదేశానికి ఎంతో మహోన్నత చరిత్ర ఉంది. రాముడు నడయాడిన దేశం, శ్రీకృష్ణుడు గీతాబోధ చేసిన దేశం, ఆదిశంకరాచార్యులు పీఠాలను స్థాపించిన దేశం, వివేకానందుడు వివేకాన్ని చెప్పిన దేశం, వీర శివాజీ, ఝాన్సీ రాణులు తమ వీర ప్రతాపాన్ని చూపిన దేశం. వీరంతా కూడా సనాతన ధర్మం కోసం వారి జీవితాలను అర్పించారు. అసలు సనాతన ధర్మం అంటేనే దేవాలయాలు, గురుకుల పాఠశాలలు. దేవాలయాలే లేకపోతే ఉన్న ధ్వంసమైతే సనాతన ధర్మం యొక్క ఉనికి ఎటువైపు వెళ్తుంది? అసలు సనాతనీయుల పరిస్థితి ఏమవుతుంది? ఇటువంటి పరిస్థితిలో సనాతనీయుల కర్తవ్యం ఏమిటి? వీటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడడానికి ఆంధ్రప్రభ భక్తి ఛానల్ సనాతన ధర్మం ఆధునిక విద్య సనాతన గోష్ఠి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాకేత రామశర్మ గురువు గారు. ఆయనతో మాట్లాడదాము. సనాతన ధర్మం గురించి గురువుగారు ఈరోజు మనకి వివరిస్తారు. అలానే దీంతో పాటుగా మనతో పాటు విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఈ గోష్ఠిలో పాలు పంచుకోవడానికి చాలా మంది విద్యార్థులు కూడా రావడం జరిగింది. వాళ్ళకు ఉన్న ప్రశ్నల్ని సందేహాల్ని శర్మ గారిని అడిగి తెలుసుకుంటారు. ముందుగా శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రభ ద్వారా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మం గురించి గురువు గారే ఈరోజు మనకి ప్రవచనం చెప్పబోతున్నారు. ఆ తర్వాత విద్యార్థులకి ఏవైతే ప్రశ్నలు సందేహాలు ఉన్నాయో వాళ్ళు అడుగుతారు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రారంభిద్దామా? తప్పకుండా. గురుగారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ రోజుల్లో సనాతన ధర్మం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? అస్తిత్వం ఏ విధంగా ఉంది? వీటన్నింటి గురించి వివరించండి గురుగారు. తప్పకుండా. ముందుగా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మ ప్రచారంలో చొరవ తీసుకొని ఆంధ్రప్రభ ముందుకు వచ్చినందుకు నేను ఆంధ్రప్రభ యాజమాన్యాన్ని, మీ అందరినీ కూడా నేను మనసారా ప్రశంసిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సనాతన ధర్మం, ధర్మము అంటే ధరించేది అని అర్థం. ఏం ధరించాలి? ప్రతిరోజు వస్త్రధారణ ఏ రకంగా ఉంటుంది? వస్త్రం ధరిస్తున్నాం, ఇది మనకు తెలిసిందే. మరి ఆ రకంగానే దేహానికి వస్త్రం ఏ రకంగానైతే కావాలో మనసు అనేది కూడా మనకు ఒకటి ఉన్నది. ఈ దేహాన్ని మనం స్థూల శరీరం అనడం జరుగుతుంది. స్థూల శరీరానికి ఒక ధారణ కావాలి. ఏంటా ధారణ? వస్త్రధారణ. అయితే ఇక్కడ ఒక విషయం ఉదహరిస్తాను నేను. ఇప్పుడు వస్త్రాలు వేసుకుంటే నలుగురిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలని ఎవరైనా అనుకుంటారా? లేదు. అంటే మంచి వస్త్రాలు వేసుకోవాలి, నలుగురిలో కూడా ఒక హుందాతనాన్ని ప్రదర్శించాలి. ఆ వస్త్రాల వల్ల మనకు గౌరవం అనేది వస్తుంది. ఆ రకంగానే మనలో ఉన్న ఒక సూక్ష్మ శరీరం అంటే ఏంటిది? మనసును సూక్ష్మ శరీరం అనుకోవచ్చు మనము. ఏ రకంగానైతే దేహం ఉన్నదో స్థూలంగా అందరికీ కనబడుతుందో, ఈ లోకానికి కనబడుతుందో, ఆ రకంగానే లోకానికి కనబడకుండా ఉండే సూక్ష్మ శరీరాన్ని మనసు అనడం జరుగుతుంది. ఏ రకంగానైతే స్థూల శరీరం వస్త్రాన్ని కోరుకుంటుందో ధరించడానికి, మనసు కూడా ఒక మంచి ఆలోచనను కోరుకుంటుంది. అంటే మనసు ఏమి ధరించాలి అంటే ఆలోచనను ధరించాలి. ఎటువంటి ఆలోచనను ధరించాలి? మన దేహం కోసం వస్త్రాలను ధరించాలనుకున్నప్పుడు ఒక దుకాణానికి వెళ్ళి
అక్కడ 100 వస్త్రాలు తీసుకుంటాం. 100 వస్త్రాలను చూసి ఇది బాలేదు, ఇది బాలేదు, ఇంకొకటి చూపెట్టండి, ఇది బాలేదు, ఇంకొకటి చూపెట్టండి అని 100 వస్త్రాలు అక్కడ ఉన్న దుకాణదారుడితో తీయించి ఒక మంచి వస్త్రాన్ని, మనకు నచ్చిన వస్త్రాన్ని ఎంచుకొని ఆ వస్త్రాన్ని ధరించి నలుగురిలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఈ వస్త్రం చాలా బాగుంది అన్నప్పుడు ఒక రకమైన ఆనందం మనకు కలుగుతుంది. సరే, వస్త్రాల విషయంలో ఇంత జాగ్రత్త తీసుకుంటున్న మనము మనసు విషయంలో మనసు ఎటువంటి ఆలోచనను ధరించాలి అంటే, మనసు ఏ రకమైన చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తే మనకు అవమానం, నలుగురిలోకి వెళ్ళలేము. మరి మనసు ఒక పనికిరాని ఆలోచన కనుక చేస్తున్నట్టయితే మన వ్యక్తిత్వం ఏ రకంగా రూపొందుతుంది? నలుగురిలోకి వెళ్ళి మన భావాలను వ్యక్తపరచాలనుకుంటున్నప్పుడు మన మనసు ఏదైతే భావాన్ని ధరించిందో నోటి ద్వారా మనం ఆ భావాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే మనం వ్యక్తపరిచిన భావాన్ని బట్టి మన మనసు ఏమి ఆలోచిస్తున్నది, మన మనసు ఏ ఆలోచనను ధరించింది అన్నది లోకానికి తెలుస్తుంది. అందుకే మనల్ని ఏమంటారు? వ్యక్తులము అంటారు. వ్యక్తులము అంటే అర్థం ఏంటిది? వ్యక్తపరిచే వాళ్ళు అని అర్థం. మీరు ఉదాహరణకు ఒక సింహాన్ని తీసుకోండి. సింహాన్ని వ్యక్తి అనొచ్చా? అనలేము. ఎందుకు అనలేము? వ్యక్తపరిచే శక్తి దానికి లేదు. మీ దగ్గర ఏ జంతువైనా తీసుకోండి, వాటిని వ్యక్తులు అనొచ్చా? వ్యక్తపరిచే శక్తి వాటికి లేదు. మరి వ్యక్తపరిచే శక్తి ఎవరికి ఉన్నది? మనకు మాత్రమే ఉన్నది. అందుకే మనుషుల్ని వ్యక్తులు అనడం జరుగుతుంది. అంటే మన భావాలు మనలో దాచిపెట్టుకోవడానికి కాదు, మన మనసు ఏదైతే ఆలోచనను ధరించి ఆ ఆలోచన గురించి ఒకటే చింతిస్తూ ఉన్నదో ఆ చింతనను నలుగురికి పంచడానికి మనసు అనేది ఉన్నది. ఆ భావ వ్యక్తీకరణ భౌతికంగా అందరికీ చెప్పడానికి మనకు మాట అనేది ఉన్నది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, సనాతన ధర్మం అంటే ఏంటిది? నేను ధర్మం అంటే ఏంటిది చెప్పడం జరిగింది. ఏ రకంగానైతే దేహం వస్త్రాన్ని ధరిస్తుందో మనసు ఆలోచనను ధరిస్తుంది. మరి ఆలోచనను ధరించాలంటే పుస్తక పఠనం చేయాలా? పుస్తకాలు చదివిన తర్వాతనే మనకు ఆలోచనలు వస్తాయా? అదేమీ లేదు. మనం రాత్రి పడుకున్నాం అనుకోండి, ఎన్నో ఆలోచనలు, కొన్ని వందల ఆలోచనలు. చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు పుస్తక పఠనం తెలుసా? తెలీదు. అయినా కానీ వాళ్ళు, నాన్న ఈ నక్షత్రం అంటే ఏంటిది, చంద్రుడు అంటే ఏంటి, సూర్యుడు అంటే ఏంటిది, ఈ ఆవు ఇలా ఎందుకున్నది, ఆవుల్లో రకరకాల రంగులు ఎందుకున్నాయి, ఏ రంగు ఆవైనా అదే తెల్లటి పాలు ఇస్తుంది, అది ఎలా సాధ్యము, ఆవు పొదుగులో పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మళ్ళీ గేదె నల్లగా ఎందుకున్నది అంటే ఎన్ని ప్రశ్నలు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదు. అంటే వీళ్ళకి వస్తున్న ఈ ఆలోచనలు ఎక్కడివి? సహజంగా వస్తుంది. ఏదైతే సహజమైనదో అది సనాతనమైనది. ఏదైతే సహజమైనదో అది సనాతనమైనది. అంటే ఒకరు రూపకల్పన చేసిన నియమం కాదు, ప్రకృతి నియమం ఇది. ఉదయం 6 గంటలకు లేకపోతే సూర్యోదయానికి పూర్వం, సూర్యోదయం కొంచెం తర్వాతనో, సూర్యోదయం కాలంలోనో లేవాలని ఒక పుస్తకంలో చదివిన తర్వాత మనం లేవడం మొదలవుతుందా? ఏమీ లేదు. ఆ సమయానికి మెలకువ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక సహజమైన, లేవడం అనేది ఒక సహజమైన క్రియ. ఈ సహజమైన క్రియనే సనాతన క్రియ అనడం జరుగుతుంది. ఆ రకంగానే మనం దేవాలయానికి వెళ్ళడం, దేవుడు అంటే ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటిది, ఈ చెట్లు ఎలా మొలచడం జరిగింది, ఈ పుష్పం ఎలా పూవడం జరిగింది, ఈ కాయ ఎలా కాయడం జరిగింది, ఇవన్నీ కూడా సహజంగా ప్రతి ఒక్కరి మనసులో కూడా తిరిగే ఆలోచనలు. ఇవన్నీ కూడా ఇవి ఎలా వస్తున్నాయి అంటే ఒక జిజ్ఞాస అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ జిజ్ఞాస నుంచి ప్రశ్న అనేది వస్తుంది, ప్రశ్న అనేది ఉదయిస్తుంది. ఈ కాయ ఈ చెట్టుకి ఎందుకు వచ్చింది, మామిడి చెట్టుకు మామిడికాయ ఎందుకు వస్తుంది, జామకాయ ఎందుకు రాదు, పిల్లవాడు ప్రశ్నించాడు అనుకోండి, ఏ పుస్తక పఠనం చేసి ఆ పిల్లవాడి ప్రశ్న అడగడం జరిగింది అంటే మనకి ఈ రకంగా సహజంగా ఉద్భవించే ఆలోచనలు సనాతనమైన ఆలోచనలు మనం చెప్పుకోవచ్చు. అంటే మనలో అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ అంతరాత్మ మనకెప్పుడు కూడా సరైన మార్గదర్శనమే చూపిస్తుంది. ఇది మంచి, ఇది చెడు అన్నది మనం ఏ పుస్తకంలో చదివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ధర్మాధర్మ జ్ఞానం అనేది మనకు సహజంగానే ఉంటుంది. ఎంత చెడ్డవాడికైనా, చివరికి రావణుడికైనా, దుర్యోధనుడికైనా, ఏ రాక్షసునే తీసుకోండి, వాళ్ళకు ధర్మజ్ఞానం లేదా? ధర్మజ్ఞానం ఉన్నది, కానీ వాళ్ళు పయనించింది మాత్రం అధర్మ మార్గంలో పయనించడం జరిగింది. మరి ధర్మజ్ఞానం ఉండి అధర్మ మార్గంలో ఎందుకు పయనించాలి? ఎందుకు అంటే వాళ్ళలో అంతరాత్మ ఏదైతే ఉన్నదో దానితో పాటు కొన్ని గుణాలు కూడా ఏర్పడి ఉన్నాయి. అంటే ఆ గుణాలను వాళ్ళు అణుచుకోలేకపోతున్నారు కాబట్టి గుణాలకు లోబడి వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. కానీ ఎవరైతే ధర్మజ్ఞానం ఉండి ధర్మజ్ఞానాన్ని పెంచుకొని ధర్మ మార్గంలో పయనిస్తారో వాళ్ళు సమాజానికి మంచి చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, సనాతన ధర్మము అంటే ప్రత్యేకంగా మనకు ధరించాల్సిన, మనము ప్రయత్నపూర్వకంగా ధరించాల్సిన అవసరం లేదు. ఏ రకంగా చిన్న పిల్లవాడికి తల్లి వస్త్రధారణ చేస్తుందో ఆ రకంగానే ఈ ప్రకృతి అంతా కూడా ఒక మనసు అనే ఒక పదార్థాన్ని పెట్టి దానికి ధర్మజ్ఞానము, ధర్మం అనే వస్త్రాన్ని తొడిగింది.
అంటే మనకు సహజంగానే ధర్మం అంటే ఏంటో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా తెలుసు. కాకపోతే వాడి జిజ్ఞాసుల నుంచి వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు నిర్ధారణగా మన సమాధానం చెప్పేది ఉన్నది. ఆ సమాధానం పెద్దల నుంచి రాలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మా నానే సనాతన ధర్మాన్ని ఆచరించట్లేదు, మా నాన్నకే ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు, ఇక నేను ఆచరించాల్సిన పని ఏమున్నది అనే సనాతన ధర్మం అనేది పక్కదారిన పడుతుంది. అందుకే పుస్తక పఠనం కన్నా కూడా, నలుగురిని అడిగి విషయం తెలుసుకోవడం కన్నా కూడా ముందు మనం ఎవరిని సంప్రదించాలి, ఎవరి మాట వినాలి, ఎవరి మాటను అనుసరించి మనం నడుచుకోవాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ అంతరాత్మ అనేది ఒకటి ఉంది. అంతరాత్మ ప్రబోధ అంటారు దీన్నే. అంతరాత్మ ఏదైతే చెబుతుందో దాన్ని అంతరాత్మ ప్రబోధ అంటారు. అంటే అంతరాత్మ ప్రబోధానుసారము నేను నడుచుకుంటున్నాను. ఎందుకంటే అంతరాత్మ ఎప్పుడు కూడా మనల్ని చెడు దారిలో నడవనివ్వదు, మంచి దారిలోనే నడుస్తుంది. ఆ అంతరాత్మ ప్రబోధించిన అనుసారంగానే రాముడు నడుచుకున్నాడు కాబట్టి రాముడు దేవుడైనాడు. అలా నడుచుకోలేదు కాబట్టి రావణుడు రాక్షసుడైనాడు. అలా నడుచుకున్నారు కాబట్టి పాండవులు ధర్మజ్ఞులైనారు, ధర్మ మార్గంలో సంచరించిన వాళ్ళైనారు. అలా నడుచుకోలేదు కాబట్టి ఈ రోజు దుర్యోధనుడు మనకు ఆదర్శం కాలేదు. అందుకే అంతరాత్మను ఎవరైతే చంపుకుంటారో అంతరాత్మే సనాతనమైనది. అంతరాత్మకు ఇది పాత అంతరాత్మ, కొత్త అంతరాత్మ అని ఏమి ఉండదు. ఏదైతే పాత దాన్ని పురాతనం అంటారు, కొత్త దాన్ని అధునాతనం అంటారు. ఏది పాతది కాకుండా కొత్తది కాకుండా పాతదయ్యి ఉండి కూడా నిత్య నూతనత్వాన్ని ఏదైతే సంతరించుకుంటుందో దాన్నే సనాతనము అంటారు. ఈ సనాతన ధర్మం అనేది ప్రపంచంలో ఉన్న అందరూ కూడా సనాతనీయులే. ఫలానా వాడు ఈ మతానికి చెందినవాడు అనుకోవచ్చు, ఫలానా వాడు ఆ మతానికి చెందినవాడు అనుకోవచ్చు, కానీ మతాలు వేరు కావచ్చు, కానీ ధర్మం మాత్రము ఒకటే. ఆ వీరికి ఒక ధర్మం, సూర్యోదయం అయిన తర్వాత లేవడం నా ధర్మం, లేవకపోవడం నా ధర్మం, ఈ రకం విభజన ఉంటుందా? అలా ఏమి ఉండదు. ఆకలేస్తే మేము తినాలి, మేము తినకూడదు అన్న విభజన ఉంటుందా? అలా ఉండదు. అంటే ఏ మతం వాడికైనా ఆకలి సహజం, ఏ మతం వాడికైనా నిద్ర సహజం, ఏ మతం వాడికైనా సూర్యోదయం కాగానే లేవడం అనేది సహజం. ఇది అందరూ చేస్తున్నారు, పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి. అంటే చివరికి పశుపక్షాదులు కూడా సనాతన ధర్మాన్నే ఆచరిస్తున్నాయి. ఈ ప్రకృతిలో సహజంగా ఉద్భవించిన నియమం ఏదైతే ఉన్నదో, ఒకరు చెప్పకుండా ప్రకృతి సహజంగానే ఉద్భవించిన నియమం, ఆ నియమమే మనం సనాతనము అంటున్నాము. ఆ సనాతనానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టయితే మన ఆరోగ్యాలు చెడిపోతాయి, మనసు చెడిపోతుంది. మన దేహారోగ్యము, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, ఆ కుటుంబము మనశ్శాంతిగా ఉండలేదు. మొత్తం సమాజం అంటే ఏంటిది? కుటుంబాల సమూహాన్నే మనం సమాజం అంటున్నాము. అంటే ఈ సమాజం అనేది మనశ్శాంతితో వర్ధిల్లాలి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే కుటుంబాలు శాంతితో ఉండాలి. కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి అంటే కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండాలి, అంటే మానసిక శాంతితో ఉండాలి. అందుకే మనం ఏ మంత్రోచ్చారణ చేసినా కానీ మీరు చూడండి, ఓం శాంతి 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 అంటారు. శాంతి అంటే అర్థం ఏంటిది? తులనాత్మకమైన మనసుతో ఉన్నాము, సంతులనమైన మనసుతో ఉన్నాము అని అర్థము. అంటే నా మనసు భావోద్వేగాలకు అతిగా గురి అవ్వకుండా ఉండుగాక, నేను ఎప్పుడు కూడా నా సమతుల్యతను పోగొట్టుకోకుండా ఉండుగాక. అంటే నా మనసు ఎప్పుడు కూడా ఒక సమతుల స్థితిలో ఉండాలి, నా మనసు తులనాత్మకంగా ఆలోచించాలి. ఇటువంటి ఆలోచన విధానాన్నే మనం సనాతన ఆలోచన విధానం అంటున్నాము. ఏదైతే సతి సహజంగా మన ఆంతర్యం నుంచి పుట్టుకొచ్చింది దాన్ని సనాతనం అనడం జరుగుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. నాకు ఇంకొకటి అడగాలనిపించింది. పాంచభౌతిక విద్యాపీఠము, అసలు ఈ విద్యాపీఠాన్ని స్థాపించాలని ఎందుకు అనిపించింది, ఎలా జరుగుతుంది? మంచి ప్రశ్న ఇది. అందులోనూ మీరు ఇంకోటి పరిశీలించినట్టయితే విద్యాపీఠం కన్నా ముందు పాంచభౌతిక అని ఒకటి ఉన్నది. పాంచభౌతికం అంటే పంచభూతాలతో రూపొందినది అని అర్థము. మరి పంచభూతాలతో రూపొందినది ఏంటిది? పంచభూతాలతో రూపొందినది ఈ శరీరము. అంటే ఈ శరీరం యొక్క వివిధ భాగాలు, విడిభాగాలు ఏంటంటే ఈ పంచభూతాలు: నింగి, నేల, నిప్పు, నీరు, ఆకాశము. ఈ 5 ఏకీకృతం అయితేనే, ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు ఒక రకంగా లేవు, రకరకాలుగా ఉన్నాయి. ఈ 5 వేళ్ళు కనుక ఒకే రకంగా ఉన్నాయి అనుకుందాము, మనం పిడికిలి బిగించొచ్చా? 5 వేళ్ళు ఒకే రకంగా ఉంటే పిడికిలి బిగించడం చాలా కష్టము. ఎందుకంటే వీటిని ఇలా వచ్చినప్పుడు ఒకే తిరిగి వస్తున్నాయి. చూడండి, వంచినప్పుడు ఒకే తిరిగి వస్తున్నాయి అంటే అంతకుముందు ఒకే తీరుగా లేవు. ఒకే తీరుగా లేని దాన్ని ఒకే తీరుగా తీసుకొని వస్తున్నాము. అందుకే మనకు ఒక శ్లోకం కూడా ఉన్నది మన వేదాల్లో. ఏంటిది అది? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ, సత్ గమయ
అంటే అసత్యం వైపు నుంచి నన్ను సత్యం వైపుకు నడిపించు ఓ భగవంతుడా. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి నన్ను జ్యోతిస్సుల వైపు నడిపించు ఓ భగవంతుడా. అంటే చీకటి నుంచి, అంధకారం నుంచి నన్ను ప్రకాశం వైపు, వెలుతురు వైపు నడిపించు ఓ భగవంతుడా. మృత్యోర్మ అమృతంగమయ, అంటే మృత్యు స్థితి నుంచి, అంటే నిస్తేజ స్థితి నుంచి నన్ను ఏ స్థితికి నడిపించు అంటే అమృతమయ స్థితికి నడిపించు ఓ భగవంతుడా. అంటే నిస్తేజ స్థితి నుంచి ఉత్తేజ స్థితికి నన్ను నడిపించు. అంటే నేను ఎప్పుడు కూడా నిస్తేజంగా ఉండకుండా ఉత్తేజంగా ఉండి నన్ను నేను ప్రేరేపించుకుంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రేరేపించే శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదించు ఓ భగవంతుడా అని ఒక అద్భుతమైన వేదవచనము మనకు ఉన్నది. అందుకే మనం పాంచభౌతిక పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే, మన సనాతనం అనేది బతకాలి అంటే, మన సనాతన ధర్మం అనేది నిత్యము ఉండాలి, సర్వదా ఉండాలి. అంటే ఏ ఒక్కడో సనాతన ధర్మాన్ని ఆచరిస్తే నడవదు. ఇప్పుడు అన్నం తిందామని ఒక బియ్యంలో, ఒక గిన్నెలో బియ్యం పెట్టుకున్నాము, నీళ్లు పోసాము, దాన్ని వేడి చేస్తున్నాము. ఓ 4 మెతుకులు ఉడితే సరిపోతుంది అనుకుంటాం మనం? లేదు, మొత్తం ఉడకాలి. ఆ మొత్తం బియ్యం కూడా ఒక రీతిలో ఉడకాలి. ఒక రీతిని ఉడితేనే అంత తింటే మన కడుపులు నిండుతాయి, దేహానికి శరీరం అనేది వస్తుంది. మరి ఇంతటి సమాజంలో సనాతన ధర్మాన్ని ఏ ఒక్కరో, ఇద్దరో, నలుగురో పాటిస్తే సరిపోతుందా? లేదు, సమాజం మొత్తం పాటించాలి. ఎలా పాటించాలి? ఒక్క రీతిని పాటించాలి. ఒక్క రీతిన సమాజం మొత్తం పాటిస్తున్నది అంటే అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నారు అని అర్థము. అంటే ఈ పంచభూతాలు, ఈ 5 వేళ్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ పిడికిలు బిగించాలనుకుంటే మాత్రం ఒక్కటి కావాల్సిందే. ఒక్కటి కావాలనుకున్నప్పుడు దీంట్లోకి ఏమొచ్చి చేరింది? నేను ఇలా పెడితే శక్తిహీనం అయిపోయింది, దేనికి అది పనికి రాకుండా అయిపోయింది. కానీ ఇలా బిగించేసరికి ఒక పిడికిలు ఏర్పడింది. పిడికిలు దేనికి సంకేతం? శక్తికి సంకేతం. దీంట్లో శక్తి వచ్చింది. ఎవరైనా ఇప్పుడు వచ్చి దీంట్లో శక్తి వచ్చింది అంటున్నారు కదా, ఈ శక్తిని మాకు చూపెట్టండి, ఈ శక్తిని మాకు ప్రదర్శించండి అంటే ఒక్కసారి ఈ పిడికిలిని విప్పండి అన్నారు అనుకోండి, ఎక్కడ కనిపిస్తుంది శక్తి? శక్తి కంటికి కనిపించదు. కంటికి కనిపించిందంతా మనం అనుభూతి చెందుతూ ఉంటాము. అంటే దీంట్లో శక్తి వచ్చిందా లేదో మీకు తెలియకపోవచ్చు, కానీ పిడికిలి బిగించిన నాకైతే తెలుస్తుంది కదా. అంటే దీంట్లో ఎంత ఉన్నది, ఈ పిడికిల్లో ఎంత బలం ఉన్నది. ఈ పిడికిలి బిగించినప్పుడు జై సనాతనం, జై జై సనాతనం అంటుంటే గుండె ఎంత ఉప్పొంగుతుంది, మనసు ఎంత పులకించిపోతుంది, మళ్ళీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి, నరాన దేశభక్తి ప్రకటితమవుతుంది. ఈ రకంగా ఒక్క పిడికిల్లోనే ఇట్లా బిగించి చెబితే ఎంతమంది చైతన్యవంతులు అవుతారు? అంటే ఒక్క పిడికిలిలో ఇంత శక్తి ఉన్నప్పుడు పంచభూతాలు మనల్ని తయారు చేసినది. పంచభూతాలు ఏకీకృతం అయితే మనం నిర్మితమైనము అంటే మనలో ఎంత శక్తి ఉండాలి? అందుకే వివేకానందుడు అంటాడు, సర్వశక్తి నీలోనే ఉంది, గ్రహించు. నువ్వు గనక సరైన మార్గంలో వెళ్ళినట్టయితే, నువ్వు గనక సరైన ఆలోచనలు చేసినట్టయితే ఈ ప్రకృతిలోని అణువు నీకు సహకరిస్తుంది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఉన్నాడు, పైన ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకో. ఏనాడైతే నీలో ఉన్న భగవంతుని నీవు తెలుసుకుంటావో నీ శక్తి ఏందో నీకు ప్రకటితమవుతుంది. ఎప్పుడైతే నీ శక్తి నీకు ప్రకటితమవుతుందో ఆ రోజు సమాజంలో నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు, ధర్మస్థాపన చేయవచ్చు, 10 మందికి సనాతన ధర్మం ఏంటిదో చాటవచ్చు. కాబట్టి సమాజంలోని అందరూ పంచభూతాలు ఏకీకృతమైతే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవచ్చు, దాన్ని నిలబెట్టుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్న సందేశాన్ని ప్రకటితం అవ్వడానికి నేను ఈ విద్యాపీఠానికి పెట్టిన పేరు పాంచభౌతిక విద్యాపీఠము. పంచభూతాలు ఏకీకృతం అయినట్టే సమాజంలో ఉన్న మనం అందరము కూడా ఏకీకృతమైతే ఏ దుష్ట శక్తి మన మీదకి వస్తుంది, ఏ దుష్ట శక్తి మనల్ని విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేయడానికి ఏ దుష్ట శక్తికి అంత దమ్ము ఉండదు, విచ్ఛిన్నం చేయడానికి ఏ దుష్ట శక్తికి అంత సామర్థ్యం ఉండదు. అంటే అంత సమర్థవంతులు ఒక్కొక్కడు తనలోని శక్తి సామర్థ్యాలను గుర్తిస్తే, అలా సమాజం మొత్తం గుర్తిస్తే విష్ణువు ఎక్కడున్నాడు? మొత్తం ఆ ఐకమత్యంలోనే విష్ణువు ఉన్నాడు. విష్ణువుని ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. నేను, నీవు, అందరూ అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటిగా ఉన్నట్టయితే, సమైక్యంగా ఉన్నట్టయితే అక్కడ భగవంతుడు ఉన్నట్టే, అక్కడ భగవంతుడు కొలువైనట్టే. ఆ సందేశం నలుగురికి వెళ్ళడానికి నేను మార్మికంగా ఈ విద్యాపీఠానికి పెట్టిన పేరు పాంచభౌతిక విద్యాపీఠం. ధన్యవాదాలు గురువు గారు.